డీటెయిల్స్ చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. ఆయన ప్రసంగంలో ఒక కొత్త దూకుడు, హెచ్చరిక ధోరణి స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా పార్టీలోని లోపాలను, విపక్షాల విమర్శలను ఆయన సూటిగా మాట్లాడారు. తాను ఇప్పటి వరకు మౌనంగా ఉన్నానంటే అది చేతకానితనం కాదని, సరైన సమయం కోసం ఎదురు చూస్తూ మరింత గట్టిపడుతున్నారని ప్రత్యర్థులకు బలమైన సంకేతాలు పంపారు పవన్. తనపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఆయన. తనపై ఏది పడితే అది మాట్లాడితే సహించేది లేదని పేర్కొన్నారు. ఒకసారి నేను కామ్గా ఉన్నానంటే నేను సహనంగా ఒక సరైన సమయం కోసం చూస్తానని అర్థం, అంతేగాని బలహీనత కాదు నాకు. అది 2 సంవత్సరాలు కూర్చోబెట్టి ఏం మాట్లాడట్లేదు, మమ్మల్ని గుర్తించట్లేదు, అలయన్స్లో కొన్నిసార్లు ఇబ్బందులు ఉన్నాయి, నువ్వు పట్టించుకోవట్లేదు ప్రతిసారి చెప్తా ఉంటే, నేను బాధ్యతలు అప్పగిస్తే ఎవరన్నా నేను ఒక వ్యక్తిని పెడితే మనోహర్ గారిని పెట్టాను చాలాసార్లు. మనోహర్ గారి మీద 100 మంది కంప్లైంట్లు, హరిప్రసాద్ గారిని పెడితేనేమో ఆయన మీద కంప్లైంట్లు. ఇలాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మనవాళ్ళే ఇట్లా మాట్లాడుతూ ఉంటే నేనేమనుకున్నానంటే, దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ నడపాలి అంటే ఒక మిలిటరీ యూనిట్ నడిపినట్టు డిసిప్లిన్ కావాలి. అలాగే మనం డిసిప్లిన్ ఉంటే తప్ప అలయన్స్లో మనకు బలం రాదు, గుర్తుపెట్టుకోండి. అలయన్స్ కూడా దేనికైనా ఉంటుంది, నేను చెప్పాను కదా, దీనికి సమయం ఉంటుంది. ఈ లోపల మీరు కూడా బలపడాలి. బలపడటం అంటే కూర్చోబెట్టి పదవులని కాదు, ఏకభావంతో ఏకాభిప్రాయంతో ఉండటం. అవన్నీ లేకుండా పదవులు రాగానే అదే అందరూ చప్పబడిపోయారండి అనిపించింది. ఇన్ని వేల పదవులు ఇస్తే ఉత్తేజం పొంది బలంగా ఉంటారంటే ఎవరు మాట్లాడటం మానేశారు. నేను ఎప్పుడు చెప్పి నేను ఎంత పేరున్నాగా నాకు ఎప్పుడు ఆకలి, నా పౌరుషం పోలేదు, నా కొట్లాడే గుణం పోలేదు, నాకు ఇంకా పెరిగిందే. కానీ అలాంటిది పదవులు ఇవ్వగానే అందరూ కామ్ అయిపోయి హుందాగా పెద్ద మనుషులు అయిపోయారు. దానికైతే జనసేనకి మీరు ఉండాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో గెలుపోటములను తాను పట్టించుకోనని, సమస్యను అర్థం చేసుకుని పరిష్కారం వెతకడమే తన నైజమని పవన్ స్పష్టం చేశారు. అయితే ఇకపై పార్టీలో ఎలాంటి క్రమశిక్షణ రాహిత్యాన్ని, కోవట్టు రాజకీయాలను సహించేది లేదని తేల్చి చెప్పారు. పార్టీ అంతర్గత విషయాలను బయటకు చేరవేసే వాళ్లుంటే ఇప్పుడే వెళ్లిపోవచ్చని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చారన్నారు. శత్రువు బలంగా ఉన్నప్పుడే ఎదుర్కొంటా, బలహీనలను కాదు అని వ్యాఖ్యానించారు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది, భరిస్తాం, సహిస్తాం, అవసరమైతే తాట తీస్తామంటూ పవన్ హెచ్చరించారు. అది ఎంత కన్వీనియంట్గా ఉంటాయి పాలిటిక్స్ అంటే, మన ఈ మధ్యన ఒక విశ్లేషకులు ఒక ఆయన, నేను అమిత్ షా గారు మాట్లాడుకుంటామంటే ఆయన పక్కనే ఉండి విన్నట్టుగా మాట్లాడారు. అంటే నాకు ఆయన అంటే చాలా గౌరవం నాకు, ఎందుకంటే ఆయన ఇంట్లో పెళ్ళికి కూడా వెళ్ళాను నేను. ఓకే, ఎవరి అభిప్రాయాలు ఉండొచ్చు, నిజంగానే పాలసీ పరంగా మాట్లాడటం విశ్లేషణ వేరు, హియర్సే అనేది విశ్లేషకులు మాట్లాడకూడదు. పలానోళ్ళు చెప్పారు నాకు, అథారిటీ వాళ్ళు ఎవరు చెప్పలేరు. ఈ సభాముఖంగా నేను మీకు ఒకటి చెప్పదలుచుకున్నా, మనకి ఎక్కడ ఉంది పార్టీ నడపడానికి శక్తి? టీవీ ఛానల్స్ ఉన్నాయా మనకి? కనీసం మనకున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ, నాకు ఏదైనా కష్టం వస్తే అందరూ ఏకాభిప్రాయం మీద ఉంటారా? తమిళనాడులో ఒక హీరో సినిమా చూడాలి అంటే అతని అభిమానులందరూ ఏకతాటిపోయినంటే అతను సీఎం అయిపోయాడు. ఇక్కడ మన అభిమానులందరూ సినిమా పరంగా ఇష్టపడతారేమో కానీ పాలిటిక్స్ రాగానే కులం వచ్చేసింది, బయట కులానికి విడిపోయారు, కొంతమంది పార్టీలుగా విడిపోయారు. ఎక్కడ ఏకాభిప్రాయం ఉంది ఇక్కడ? మరి ఇలాంటి వైరుధ్యమైన వాతావరణంలో ఎదిగి ఇక్కడ దాకా రావటమే ఒక కొండరాయిని బద్దలు కొట్టుకొని ఒక మొక్క పెరిగి తెల్ల పెరుగు అంత కష్టం వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన అధినేత ఫోకస్ పెట్టారు. త్వరలో జరగనున్న ఎన్నికలలో పార్టీపై అవినీతితో పాటు ఎలాంటి ఆరోపణలు ముద్ర పడకుండా చూసేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి గణేష్ ద్వారా. గుడ్ మార్నింగ్ గణేష్. మనం చూసిన అనేక అంశాల గురించి ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. అయితే ప్రత్యర్థుల గురించి మాట్లాడారు, పార్టీలో ఉన్నటువంటి విభేదాలకు సంబంధించి కూడా మాట్లాడారు. ఏ విధంగా చూడాలి? ఇప్పటికైనా సరే జనసేన పార్టీలో ఏదైతే విభేదాలు ఉన్నాయో, క్లాషెస్ ఉన్నాయో, అవన్నీ కూడా సెటిల్ అవుతాయి అనుకోవచ్చే. గుడ్ మార్నింగ్ ఆశా. మీరు అన్నట్లుగానే జనసేన పార్టీలో కొంత విభేదాలు అక్కడక్కడ ఉన్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో చాలా మంది పదవులు రాలేదని విభేదిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా తమకు న్యాయం జరగకపోయినా స్పందించట్లేదు, మాట్లాడట్లేదు అన్న విమర్శలు సొంత పార్టీలోనే చేస్తూ వస్తున్నటువంటి సందర్భం. ఇలాంటి క్రమంలోనే జనసేన పార్టీ అధ్యక్షుడు రాజమండ్రిలో పర్యటన చేస్తున్నటువంటి క్రమంలో రాజమండ్రి పార్లమెంటులో ఉన్నటువంటి నాయకులతో సమావేశమయ్యారు. కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఆయన పార్టీకి సంబంధించి జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. అందులో కూడా ఆయన యాక్షన్ ప్లాన్, ఆయన యొక్క మార్పు చూపించబోతున్నట్లుగా చెప్పారు. ఎందుకంటే నిన్న ప్రకాశం జిల్లాకు సంబంధించి 25 మంది సభ్యులు ఉన్నటువంటి కార్యవర్గాన్ని, పూర్తిగా ప్రకాశం జిల్లా కార్యవర్గాన్ని పవన్ కళ్యాణ్ రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో దృష్టి రావడం జరిగింది.
ఇదే క్రమంలో 24 మంది ఉంటే 25 మంది ఉంటే అందులో 54 గొడవలు కనిపిస్తాయి. అందువల్ల ఎక్కడైనా పార్టీకి ఇబ్బంది కలిగిస్తే ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి మిగిలిన వారందరికీ కూడా హెచ్చరిక జారీ చేసినటువంటి సందర్భం పవన్ కళ్యాణ్ ప్రసంగంలో కనిపించడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఎవరైతే పార్టీకి కోసం పనిచేస్తున్నారో అలాంటి వారికి పెద్దపీట వేస్తానని చెప్పి చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన వ్యూహానికి తను వదిలిపెట్టండి, ఆచరణ మాత్రం మీరు పాటించండి అని చెప్తున్నారు. ఎందుకంటే జనసేన పార్టీలో ఒక లైన్ అంటూ ఇప్పటి వరకు అంటే నాదెండ్ల మనోహర్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు, కొంతకాలం హరిప్రసాద్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఇలాంటి నాయకులు ఇన్ఛార్జ్ గా ఉన్నప్పటికీ కూడా నేరుగా తానే ఇన్ఛార్జీలు పెడుతుంటే ఆ ఇన్ఛార్జీల మీద నాయకులు కంప్లైంట్ చేస్తూ వస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక నుంచి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ గా నేనే తీసుకుంటాను, అందువల్ల ఎవరు ఏ తప్పు చేసినా కూడా వారి మీద ఉపేక్షించేది లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిక జారీ చేశారు. వచ్చే నెలలో జన సాధక కమిటీలను వేయబోతున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 25 పార్లమెంటు స్థానాలు ఉంటే 25 పార్లమెంటు స్థానాలకి కొత్త కమిటీలను పంపించబోతున్నారు. 25 పార్లమెంటు కమిటీలు ఏం చేస్తాయంటే 25 ఆ పార్లమెంటు స్థానాల్లో ఉన్నటువంటి జనసేన నాయకత్వం మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నారు, ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, వారి యొక్క పనితీరు ఎలా ఉందనేది పూర్తిగా సమీక్ష చేయడం జరుగుతుంది. ఆ సమీక్ష చేసిన తర్వాత నూతన కమిటీలను ఆగస్టు 14వ తేదీలోపు పూర్తి చేసేటువంటి ప్రక్రియ చేపడతాను. ఆగస్టు 15వ తారీఖున స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా ఈ కమిటీలు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఎగరవేసే విధంగా పవన్ కళ్యాణ్ అడుగు వేస్తున్నారు. సాధారణంగా జనసేన పార్టీ ఇంతవరకు కూడా మంగళగిరిలో ఉన్నటువంటి రాష్ట్ర కార్యాలయంలోనే జెండా ఎగరవేసేవారు. కానీ ఈసారి గ్రామాన కూడా ఈ కమిటీలు జాతీయ జెండాను ఎగరవేయాలి, ప్రతి గ్రామంలో కూడా జనసేన పార్టీ బలపడాలి అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కనిపించడం జరిగింది. గణేష్, రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది పవన్ కళ్యాణ్. దానికి సంబంధించి కేడర్ కూడా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న సంకేతాలు అయితే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మాటలు బట్టి చూస్తే రానున్నటువంటి 4-5 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వానికి చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి. ఎందుకంటే జనసేన, బీజేపీ, టీడీపీ ఈ పంచాయతీల నుంచి కూడా ఈ ముగ్గురు పోటీ ఉంటుంది. ప్రతి వార్డులో కూడా ముగ్గురు నాయకులు ఉన్నటువంటి సందర్భంలో ఎవరికి టికెట్ ఇవ్వాలనేది ఒక పెద్ద సమస్య. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం అనేది చాలా ఈజీ అయినటువంటి ప్రక్రియ. కానీ గ్రామం నుంచి కూడా ఒకే వార్డు నుంచి ముగ్గురు పోటీ పడుతున్నటువంటి సందర్భంలో గ్రామ స్థాయిలో ఎవరు కూడా వెనక్కి తగ్గేటువంటి అవకాశాలు లేవు. అవసరమైతే రెబల్ అభ్యర్థులు కూడా వార్డుల్లో పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా కూటమి ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే క్రమంలో జనసేన పార్టీ నాయకత్వానికి పవన్ కళ్యాణ్ చాలా సూటిగా చెప్పారు, ఎక్కడెక్కడైతే మనం బలంగా ఉన్నామో, ఎక్కడైతే ఖచ్చితంగా ఆ స్థానంలో గెలుస్తామో ఆ స్థానంలో ఐడెంటిఫై చేసి వివరాలు ఇవ్వండి, వాటికి తగ్గట్లుగానే కమిటీలు వేసి వాటిని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలోనే ఉన్నట్లుగా సంకేతాలు అయితే ఇవ్వడంతో జనసేన పార్టీ కూడా అందుకు ఎన్నికలకు సిద్ధమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రైట్ గణేష్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.